ఏమండి ఏమండి 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చెయ్యి కొంచెం లూజ్గా పెట్టు, నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్ లో వచ్చి యూనిఫామ్. సోమ మంగళ బుధ గురువారం. గురువారం హైలాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హైలాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమంటే నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి? ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పోసుకుని తిరగడం, బస్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్నే కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు రామని పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే నా తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో. ఏమండి బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పినా, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను, తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి.
లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. అదే మీ ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఊరికి రమ్మంటున్నావు? పెళ్లి చూపులకు రమ్మని చెప్పు, పెళ్ళైన తర్వాత వెళ్దాం. లేదండి, పెళ్ళైన తర్వాత వెళ్తే చూడరా కృష్ణగాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు అంటారు. అదే ఇప్పుడైతే కృష్ణగాడు ఒక సూపర్ ఫిగర్ ని పట్టాడంటారు. అందుకే అయితే నీకు సూపర్ ఫిగర్ అనేది అవసరమైందనమాట. సరే వెళ్దాం. అవును, నా మీద నీకు కోపమే రాదా? అయ్యో రాదండి. తప్పు చేస్తే అప్పుడు రాదండి. ఏయ్, ఎందుకు రాదు? ఎందుకు కోప్పడం? తప్పు చేస్తే కోప్పడాలి. అది వదిలి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు నువ్వెన్నెన్ని తప్పులు చేసావు, నేను ఏ రోజునన్నా నీ మీద కోపడ్డానా అని నువ్వు నన్ను నిలదీస్తావు. ఆ కథలన్నీ ఈ మధుమతి దగ్గర సాగవు. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? ఏది కోప్పడు, కోప్పడు. రావట్లేదండి. పోరా. ఏమండి ఒక్క నిమిషం అండి, కోపడతానండి. రావట్లేదండి. ఏమండి ఏమండి నేను చెప్పేది వినండి, కోపడతానండి ఈసారి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఏం మనిషి అయ్యా నువ్వెంత కోపిస్తాడు అయినా ఒక ఆడగుతుని పట్టుకొని ఇలా కిందకు దోసేస్తావా? ఏమ్మా, ఇంకా ఎంతకాలం ఈ మొగజాతికి ఇలా అణిగిమణిగి ఉంటారు? మీరు మారరు. వెళ్ళండి వెళ్ళండి. అనాథ కాలం నుంచి ఇలా అలవాటు పడిపోయారు. కానీ సారీ అండి, తెలియక. పర్వాలేదే, ఇలాగే కోప్పడాలి. సరే, నేను రేపు ఇంట్లో రెడీగా ఉంటాను, వచ్చి మా నాన్నతో చెప్పి తీసుకెళ్ళు. ఏమండి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి రండి. ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటానండి. ఇంటికి రా. ఏమండి మునగాల దిగా వాళ్ళెవరు? మునగాల్లో దిగేవాళ్ళు పరమేశ్వర గారు అబ్బాయి, మా అబ్బాయిని సూర్యాపేట కారు తెమ్మని చెప్పాను. అట్టగే మిమ్మల్ని మీ ఇంట్లో దించేసి వెళ్తాను, కూర్చోండి. కండక్టర్ గారు, మా కోసం మీ రూల్స్ ఏం మార్చుకోనక్కర్లేదు. మీరు సూర్యాపేటలో ఆపండి, మా కారు వస్తుంది. అయితే నాకేంటి? ఇదే మీ ఊరా? ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్తే మన ఇల్లే. పెద్దమ్మ గారు ఫోన్. వచ్చి మీకు దోశ వేసిస్తానండి, వస్తూనే ఉన్నాను. హలో డాడీ, నేను సూర్యాపేట జంక్షన్ లో వెయిట్ చేస్తున్నాను. నేను మన ఊరు దాటాను, ఇంకా సేపట్లో వచ్చేస్తాను. ఓకే డాడీ. ఓకే లేదా, బాయ్. వస్తాను, నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేయండి. ఓకే ఓకే. ఆపండి. ఏంటండి ఇది? ప్లీజ్ ప్లీజ్, నెక్స్ట్ స్టాప్ లో దిగేస్తా కదా. సార్, సూర్యాపేట ఇంకెంత దూరం ఉంది సార్? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. అనుకుంటూనే ఉన్నాను. సార్ కొంచెం బండి ఆపమన్నాడు సార్. ఎందుకు సార్? సూర్యాపేటలో దిగాల్సిన నిద్రలో పడి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడ దిగి ఎలా వెళ్తారు సార్? మునగాల్లో దిగి పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి. ఓకే సార్.
మీకేం కాలేదుగా? హలో రండి, తొందరగా దించండి, దాన్ని పట్టుకోండి, జాగ్రత్తగా దించండి. లేపండి. దిగండి, దిగండి తొందరగా. మీరు రండి. నువ్వెక్కు. అయితే నేను ఉంటానండి. ఏమండి మీరు రండి. అలాగే చెప్తారు, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి, పోనివ్వండి. కంట్రోల్ చేయండి, పదండి. అమృత, అమృత నేను గుర్తున్నాను, నేను మాట్లాడి అనిపిస్తుందా? అమృత, అమృత నేను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళా. అమృత, అయ్యో అమృత, అమృత నేను గుర్తున్నానా? నేను ఎత్తుకుంటూ మీ అక్కల ఇంటికి కూడా వెళ్ళా. అమృత, అమృత అక్కడ ఎవరు లేరు. ఇల్లు అమృత, అమృత నీకే కాదు. హలో, పిల్లలు ముందు పోనివ్వండి, మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి, నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి.
ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవు నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది. సార్, కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతిని. మధుమతి, ఊరు నుంచి అక్క కూతురు కోడలు పిల్ల జల్లా వచ్చారు. ఎంతసేపట్లో వస్తారు? ఆగండరా, ఆగండి. హలో మధుమతి, అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ! ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట చిహెచ్కి వెళ్తున్నాను, మీరు కొంచెం వచ్చేస్తారా?